తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, అందరికీ సుపరిచితులైన వ్యక్తి శ్రీ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సెప్టెంబర్ 2, 3 2 రోజులు అమావాస్య ఉన్నట్టుగా క్యాలెండర్లో మేము చూస్తున్నామండి. అయితే ఈ అమావాస్యని ప్రత్యేకించి ఒక పేరుతో పిలుస్తారని, చాలా శక్తివంతమైందని ఈ వార్తలు కూడా వింటున్నాం. అసలు అమావాస్య 2వ తారీఖా, 3వ తారీఖా? ఆ రోజున చేయవలసిన పనులేంటి, చేయకూడనివి ఏంటి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఘంటాశూలహలా నిశంఖముసలే చక్రంధనుస్సాయకం హస్తాబ్జైర్దదతిం ఘనాంత విలసత్ శీతాంశుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతామహాం పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. శ్రీమాత్రే. ఇప్పటి వరకు నేను చదివిన శ్లోకము చాలా అద్భుతమైన శ్లోకం. అమ్మవారి యొక్క తత్వస్వరూపాన్ని చూపించే శ్లోకం అది. ఘంటాశూల హలాని శంఖముసలే అంటే శంఖం పట్టుకుంది, ముసలం పట్టుకుంది, హలము పట్టుకుంది, ఆయుధాలన్నీ పట్టుకుంది అమ్మవారు. గౌరీ దేహ సముద్భవం అంటే గౌరీదేవి, ఆ గౌరాంగము అనేటువంటి అమ్మవారి యొక్క శరీరం నుంచి, గౌరీదేవి యొక్క శరీరం నుంచి బయటకు వచ్చింది. గౌరీదేవి అంటే కాళికాదేవి. ఆ యొక్క మహాకాళి శివుని యొక్క అర్ధాంగి యొక్క తత్వస్వరూపం నుంచి బయటకు వచ్చినటువంటి త్రిజగత్ స్వరూపం. అలాంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని నేను ధ్యానిస్తున్నాను చెప్పడం జరిగింది. ఎందుకో ఈ శ్లోకంతో ఎందుకు ప్రారంభం చేస్తున్నాను అంటే, అమావాస్య పౌర్ణమి ఇవి చాలా కీలకమైనటువంటి మనిషి శరీరానికి, ఈ భూగోళానికి అమావాస్య పౌర్ణమిలు చాలా అద్భుతమైనటువంటి రోజులు. పౌర్ణమి మనకి అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి సమయము. అమావాస్య నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగించుకోవలసిన సమయం. పాజిటివ్ ఎనర్జీ రావడం వేరు, నెగిటివ్ ఎనర్జీ పోవడం వేరు. నెగిటివ్ పోవాలి, కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి, ఇవన్నీ జరగాలి అని అంటే అమావాస్య తిథి. అమావాస్యకి అధిష్టాన దేవత కాళికాదేవి, పౌర్ణమికి అధిష్టాన దేవత శివుడు అవుతాడు. అలాగే సాత్విక తత్వస్వరూపమైనటువంటి మహాలక్ష్మి అవుతుంది. అలాగే పార్వతీదేవి కూడా అవుతుంది, లలితాదేవి కూడా అవుతుంది. సాత్వికము తామసికం రెండూ ఉంటాయి. ఇప్పుడు మనకి జీవితంలో సాత్వికం ఎంత అవసరమో తామసికం కూడా అంతే అవసరం. మనకి 8-8-8 రేషియోలో మనం ఎప్పుడు కూడా మన డేని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 8 అంటే ఒక 8 గంటలు మనము తామసిక నేచర్లో ఉంటాం, అంటే పడుకుంటాం. పడుకోవడము, నిత్య కర్మలు చేసుకోవడం, ఇవన్నీ కూడా తామసిక నేచర్. 8 గంటలు సాత్విక నేచర్లో ఉంటాం. సాత్విక నేచర్ అంటే ఏమిటి? ఏమైనా పుస్తకాలు చదువుకోవడం, ఎవరితో మాట్లాడడం, మన యొక్క కర్మను చేయడము, ఇవన్నీ కూడా సాత్విక నేచర్లో వస్తాయి. దైవారాధన చేయడం. ఇంకొక 8 గంటలు రాజసిక నేచర్లో వస్తాయి. అంటే ఎవరి మీదనో కోప్పడ్డము, లేకపోతే అనవసరమైన విషయాలన్నీ చర్చించడము, అనవసర విషయాలు ఎక్కువగా చూడడము, సో జీవితం గురించి పరికల్పన చేసుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ప్రతి ఒక్కరికి ప్రతి జీవితంలో కూడా 8 గంటలు ఉంటాయి. ఎట్లాగైతే జీవితంలో ఎలాగైతే ఉంటుందో ఒక నెల రోజులు కూడా ఇలాగే 8 రోజులు. యాక్చువల్ వాస్తవంగా చెప్పాలంటే 9 రోజులు, 27 రోజులు. 27 రోజులు 8 రోజులు తీసేస్తే 8 అంటే 24 రోజులు తీసేస్తే 1.5 రోజు ఉంటుంది. 1.5 రోజేమో పౌర్ణమికి, అంటే ముందు వెనక సంధికాలము 1.5 రోజులో అర రోజు తీసుకుందాం. అర రోజు 12 గంటలు, 6 గంటలు సంధికాలం వెళ్ళిపోతుంది. మిగతా 24 గంటలు పౌర్ణమి తిథికి వస్తుంది. అట్లాగే అమావాస్య తిథికి కూడా పరివ్యాప్తం అనేది వస్తుంది. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, అమావాస్య 2వ తారీఖా 3వ తారీఖా అని మీకు కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇవి అమావాస్య పౌర్ణమి ఎందుకోసమనంటే చంద్రుని యొక్క ఆధారం చేసుకొని ఈ తిథులు అనేటివి వస్తాయి. చంద్రుడే లేకపోతే మనకు తిథులు ఎట్లా తెలుస్తాయి? తెలియదు. సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడ్డప్పుడు, ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి మీరు కెమెరా చూస్తున్నారు, ఇది చంద్రుడి యొక్క తెల్లటి భాగం. సో ఇటువైపు చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మీకు చంద్రుడు కనపడ్డు. ఇప్పుడు నా అరచేతి మీకు కనిపించట్లా. ఎందుకోసం అంటే సూర్యుడు వెలుగు ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ చంద్రుడు మీకు కనబడట్లేదు అంటే ఇది 0 డిగ్రీస్. 0 డిగ్రీలో చంద్రుడు అంటే
సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒకే కక్షలో అంటే ఒకే డిగ్రీలో దగ్గర ఉన్నప్పుడు చంద్రుడు మనకి కనబడ్డు. ఎందుకోసమంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడ్డప్పుడు మాత్రమే చంద్రుడు మన కంటికి కనబడతాడు. సో డైరెక్ట్గా 0 degreesలో ఇద్దరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, చంద్రుడు మన కంటికి కనబడ్డు కాబట్టి దాన్ని అమావాస్య అంటారు. అమావాస్య ఎప్పుడైనా సరే ప్రారంభం చాలా ముఖ్యం. అమావాస్య ప్రారంభం ముఖ్యము. అది కాకుండా అమావాస్యకి రాత్రి పరివ్యాప్తం ముఖ్యం. రాత్రి పరివ్యాప్తం అంటే రాత్రిపూట అమావాస్య ఉండాలి. ఎందుకోసం అంటే అమావాస్య రోజు చేసేటివి ఏంటంటే ఒకటి పితృతర్పణాలు చేస్తారు. పితృతర్పణాలు ఏంటి, సూర్యోదయ కాలానికి అమావాస్య ఉన్నప్పుడు పితృతర్పణాలు కూడా అప్పుడే చేయాలి తిథి పరివ్యాప్తంగా. కానీ కొన్ని పూజలు ఉంటాయి, ఏవి దుష్ట శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చేయవలసిన కొన్ని అనుష్ఠానాలు ఉంటాయి. అందులోపల చాలా విశేషమైనటువంటివి దశమహావిద్యలు. ఆ దశమహావిద్యల్లో 4 దేవతలు సాత్విక దేవతలు అయితే గనక మిగతా 6 దేవతలు కూడా మొత్తం కూడా తామసిక దేవతలు. అందులోపల 3 ఇద్దరేమో శుద్ధ సత్వ దేవతలు, ఇద్దరేమో రాజసిక దేవతలు, 6 దేవతలు తామసిక దేవతలు. ఒకటి తారాదేవి, బగళాముఖి, ధూమావతి, చిన్నమస్త. ఈ 4 దేవతలు మాత్రం పూర్తిగా తామసిక దేవతలు. అందులోపల మహాకాళి తామసిక దేవతలు, మాతంగి, భువనేశ్వరి వీరిద్దరు కూడా రాజసిక దేవతలు మాతంగి. ఆ తర్వాత కమలాత్మిక మహాలక్ష్మీదేవి ఉంటుంది. కమలాత్మిక మహాలక్ష్మీదేవి ఏమో త్రిపుర సుందరి అమ్మవారు. వీళ్ళు ఏంటంటే సాత్విక దేవతలు. ఇలా జగదంబకు సంబంధించిన దశమహావిద్యలు మనకు అన్ని కూడా దేవీ రహస్యంలో తెలియజేయబడతాయి. ఇప్పుడు అమావాస్య తిథి రోజు మనం ఏం చేయాలి అంటే మన యొక్క జీవితంలో ఇప్పుడు నెగిటివ్ అనేది ఎక్కడి నుంచో రాదు, మన ఆలోచనలో నుంచి కూడా వస్తుంది. ఈ అమావాస్యని ఏమంటారండి? ఈ అమావాస్య సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అంటే సోమవారము అమావాస్య తిథి గనక కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటారు. అదే సోమవారం అదే అమావాస్య మంగళవారంతో కలిసి వస్తే భౌమావాస్య అంటారు. అలాగే అమావాస్య ఆదివారం కలిసి వస్తే భాను అమావాస్య యోగం అంటారు. ఈ 3 యోగాలు ఉపయోగపడతాయి. మిగతా వారాలకి అంటే బుధవారం అమావాస్య కలిసి వస్తే పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు, గురువారం కలిసి వస్తే పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు. కానీ గురువారం అమావాస్య కలిసి వస్తే ఒక లక్ ఉంటుంది. ఏమిటి అంటే మనం బంగారం విడిపించుకోవాలి అనుకుంటే గురువారం అమావాస్య రోజు వెళ్ళి డబ్బులు కట్టాలి, విడిపించుకోవచ్చు. ఇంకా అంటే మనకి డబ్బులు వచ్చేస్తాయి, తొందరగా విడిపించుకునే శక్తి వస్తుంది. గురువారం అమావాస్య రోజు బంగారం విడిపించుకోవాలి. బంగారం కానీ అప్పులు కానీ ఏమన్నా ఉంటే ఆ రోజు వెళ్ళి అప్పు తీర్చాలి. ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకోండి, నా దగ్గర అసలు డబ్బులు లేవు, అసలు సోర్సెసే లేవు. మీరు కూడా నా బాధను అర్థం చేసుకుంటున్నారు. అరే నీకు ఏదైనా మంచిగా అయితే బాగుండు అని మీరు కూడా అనుకుంటారు. ఎందుకోసం అంటే మీకు డబ్బులు రావాలి. మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మేలు జరగాలని మీరు కోరుకుంటేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. మీరు వాడు నాశనం అయిపోవాలనుకుంటే వాడు నాశనం అయితే మీకు డబ్బులు రావు కదా. అలాంటి ఆ గురువారం అమావాస్య రోజున ఏం చేయాలి అంటే వాళ్ళకి చెప్పి, లేదంటే వీళ్ళైనా సరే మీరు ఇది తెలుసుకోండి, గురువారం అమావాస్య రోజు మీకు ఎంత శత్రువైనా సరే మీరు అప్పు తీర్చుకోవాలన్న ఉద్దేశం మీకుంటే మీరు వెళ్ళి ఒక 100 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వండి. అంటే 9 సంఖ్యలు ఇవ్వాలి. అంటే 9 రూపాయలు ఇవ్వండి, 18 రూపాయలు ఇవ్వండి, 36 రూపాయలు ఇవ్వండి, 9 సంఖ్యలో డబ్బులు ఇవ్వండి. ఇచ్చేస్తే వెంటనే అప్పు తీర్చే శక్తి మీకు వచ్చేస్తుంది. అలా బంగారం గోల్డ్ లోన్ తీర్చుకోవాలని అరువు చేయాలి గురువారం అమావాస్య. శుక్రవారం అమావాస్య వచ్చింది, సిరి సంపదల సిద్ధి కలగాలి అని అంటే కమలాత్మికాదేవి యొక్క తంత్ర ప్రయోగము శుక్రవారం అమావాస్య రోజు చేయాలి, సంపదలు కలగడానికి, సౌభాగ్య యోగ సిద్ధి కలగడానికి. శనివారం అమావాస్య, శనివారం అమావాస్య వస్తే అరిష్టాలన్నీ పోవడానికి అరిష్ట నివారణం చేసుకోవాలి. ఆదివారం అమావాస్య వచ్చింది, సిద్ధి పొందడానికి చేసుకోవాలి. చాలా విశేషం సిద్ధి పొందడానికి. ఆదివారం అమావాస్య వస్తే సిద్ధులు పొందొచ్చు. అంటే అణిమాది అష్టసిద్ధులు అంటారు కదా, సిద్ధులు పొందడానికి దైవ అనుష్ఠానం చేసుకోవచ్చు. దానికి రుద్రయామల తంత్రం చెప్తారు. సోమవతి అమావాస్య వస్తుంది. సోమవతి సోమవారం ఏ దేవుడికి అని అంటే శివుడికి ఆరాధన. చంద్రుడి యొక్క అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి మనము శివారాధన ఏది చేసినా సోమవారం చేస్తాం. అందులోను శ్రావణ మాసంలో చిట్ట చివరి సోమవారము అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి లయకారకుడు శివుడు, లయకారకుడు కాబట్టి లయం అవ్వాలి అంటే మన యొక్క అరిష్టాలు మొత్తం పోవాలి, శత్రుబాధలు మొత్తం పోవాలి అని అంటే సోమవారం రోజున సోమవతి అమావాస్య రోజున బగళాముఖి సాధన చేయాలి.
బగళాముఖి. బగళాముఖి అంటే అర్థం ఏమిటంటే గనక అమ్మవారు నాలుకను పట్టుకొని, శత్రువు యొక్క నాలుకను పట్టుకొని గదతోటి మోపుతుంది. అలాగే ఖడ్గముతో నాలుకని కత్తిరిస్తుంది. ఆ నాలుకను కూడా చేయితో పట్టుకోదు, అడుకొత్తరతో పట్టుకుంటుంది. క్లిప్ ఉంటుంది ఇట్లా, ఇలా అడుకొత్తరతో నాలుకను పట్టుకొని బయటకు లాగి కట్ చేస్తుంది. ఆ మంత్రం కూడా అట్లాగే ఉంటుంది. హ్లీం బగళాముఖ్యై నమః సర్వదుష్టానాం. సర్వదుష్టానం ఎవడైతే నీకు దుష్టుడో అంటే నీ యొక్క కీడును కోరుకుంటున్నాడో అలాంటి సర్వదుష్టానం వాచం అంటే వాక్కుని, ముఖం వాచం ముఖం మర్దయ మర్దయ జిహ్వాం కీలయ అంటే నాలుకను పట్టుకొని లాగేసే, జిహ్వాం కీలయ కీలయ క్లీం ఓం స్వాహ అని చెప్పి దాని యొక్క మూల బీజాక్షర మంత్రం మనకి దేవీ రహస్యంలో రుద్రయామణ తంత్రంలో ఉంటుంది. ఈ మంత్రానుష్ఠానంతో అమ్మవారి యొక్క యంత్రం ఉంటుంది. ఆ యంత్రమును యొక్క ధారణ చేసుకొని ఎవరైతే ఈ యొక్క సోమవారము బగళాముఖి దేవి ఆరాధన చేస్తారో తెల్ల ఆవాలు, జటామాంసి, నల్ల నువ్వులు, అదేవిధంగా రావి ఆకులు, ఇంకా కొన్ని విశేషమైన పదార్థాలు ఉంటాయి. ఇంకేంటి, ధూపం ఉంటుంది, సాంబ్రాణి ఉంటుంది. సో ఈ విశేషమైన పదార్థాలన్నీ కూడా వేస్తూ ఆ బగళాముఖి దేవి సాధన చేసుకోవాలి. ప్రతి మానవుడు బగళాముఖి సాధన చేసుకున్నట్లయితే వాళ్ళకున్న శత్రువుల భయం మొత్తం కూడా పోతుంది. అంటే సాధారణ వ్యక్తులు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎలా సాధన చేయాలండి? గురుముఖత చేయాలి. ఎప్పుడైనా చెప్తున్నాను నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఏదైనా గొప్ప విద్యలు వారాహీదేవి కానీ, మాతంగి కానీ, చిన్నమస్తా కానీ, ధూమావతి కానీ, ఏ అమ్మవారి సాధన చెయ్యాలన్నా గురుముఖతనే చెయ్యాలి. ఈవెన్ మేము నేర్చుకున్నా సరే మేము మా గురుముఖతనే చేస్తాం. ఇంత మేము అనుష్ఠానం చేసుకున్నా మేము మా గురువును తలుచుకొని గురువు ద్వారా నేర్చుకొని మా గురువు గారు అప్రూవల్ ఇస్తేనే మేము స్టార్ట్ చేస్తాం. గురుముఖత చెయ్యాలి, గురుముఖత లేకుండా చేయకూడదు. చాలా మంది ఈ మధ్య వీడియోలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఇట్లా చేసుకోండి, అట్లా చేసుకోండి, ఈ మంత్రం చెప్పుకోండి అని చెప్తారు. అది ఒక్కళ్ళ విచక్షణ. ఎందుకోసమంటే సంస్కృతంలో అద్భుతమైన పదజాలం ఉంటుంది. ఎంత బీజాక్షరాలు కదా. ఆ బీజాక్షర మంత్రంలో ఒక్క బీజాక్షర మంత్రం తప్పుపోయిన, ఇప్పుడు పూర్వకాలము ఒక మహా వ్యక్తి దేవి సప్తశతి పాఠం చేస్తున్నాడు. ఆ పాఠం చేస్తున్నప్పుడు భార్యాం రక్షతు భైరవి అనాలి. సంస్కృతంలో రా ఇలా రాస్తారు, భా కూడా అలాగే ఉండి కొంచెం ఇలా వస్తుంది. సో దాంట్లో ఏమైంది, రా కాస్త ఒక నీటి చుక్కబడి భా అయింది. సో అతనేమన్నాడు, అతనికి సంస్కృతం రాదు, పుస్తకం చూసి చదవడం స్టార్ట్ చేశాడు. సిద్ధి అయితే అవుతుంది కదా. దైవారాధన తెలిసి చేసినా తెలియకపోయినా దైవారాధన ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇస్తుంది, ఆరాధన ఫలితం ఇస్తుంది. ఇప్పుడు దీపం మనకు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలుతుంది. అలాగే దైవారాధనకి దైవ మంత్రం మనకు తెలిసి చదివినా తెలియకపోయినా సిద్ధ అయితే కలుగుతుంది. కాకపోతే నువ్వేం చదువుతుంది అది సిద్ధ అవుతుంది. సో అతను ఏం చేశాడు, భార్య భక్షతు భైరవి అన్నాడు. అతను పెళ్లి చేసుకునే నెక్స్ట్ డే వాడు భార్య చనిపోతుంది. ఎందుకు, భక్షతు అంటే తినమని చెప్తున్నాడు. సో ఆ మంత్రార్థం తెలియదు కదా. అసలు భక్షతు అంటే అర్థం ఏంటి, రక్షతు అంటే అర్థం ఏంటో తెలియనప్పుడు వేస్ట్ కదా. అలాగే బీజాక్షరం లోపల సత్వ బీజాక్షరాలు ఉంటాయి, రాజసిక బీజాక్షరాలు ఉంటాయి. గురువుకి తెలుస్తుంది అవన్నీ కూడా. అండ్ గురువు అనేటువంటి వాడు రక్షించేటువంటి వాడు. గురువుని అడ్డంగా పెట్టుకొని మీరు ఏదైనా సాధన చేయండి, గురువు మిమ్మల్ని కాపాడతాడు. శాస్త్రంలో ఏం ప్రమాణం ఉంటుంది అని అంటే, రాజా రాష్ట్రకృతం పాపం. రాష్ట్రకృతం అంటే ప్రజలు ఏదైనా తప్పు చేస్తే అది రాజుకు వర్తిస్తుంది. ఎందుకోసం అంటే రాజునే తిడతారు తప్ప తిట్టరు. ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది, ముఖ్యమంత్రిని తిడతారు అందరూ. అసలు ముఖ్యమంత్రి వెళ్ళి పని చేయమని చెప్పాడా, వాడిని తప్పు చేయమని చెప్పాడా, లేదా ముఖ్యమంత్రి పోయి ప్రతి ఇంట్లో వెళ్ళి కూర్చుంటాడా తప్పు చేయకుండా. కానీ ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది. అట్లాగే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత. రాజు తప్పు చేశాడు, అది పురోహితుడికి వెళ్తుంది. అంటే రాజుని ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వాడు ఎవరైతే, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అంటారు కదా, చీఫ్ సెక్రటరీ అంటే రాజపురోహితుడు. ఒకప్పుడు చీఫ్ సెక్రటరీ పురోహితులు ఉండేవాళ్ళు. సో రాజపురోహితుడికి వెళ్ళేది. సో రాజు తప్పు చేస్తే రాజపురోహితుడికి పాపం వెళ్ళేది. అలాగే భర్తాచ స్త్రీకృతం పాపం. భర్త తప్పు స్త్రీ తప్పు చేస్తే అది భర్తకి వెళ్తుంది, భర్త తప్పు చేస్తే అది స్త్రీకి వెళ్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండి ఒకరి తప్పులు ఒకరు చేసుకోకుండా ఇద్దరు జాగ్రత్త పడాలి. స్త్రీ తప్పు చేస్తే భర్తని తిడతారు, నీ భార్యను కంట్రోల్లో పెట్టుకుని నువ్వేంద్రా అని అంటారు. అదే మొగుడు తప్పు చేస్తే నీ మొగుడు నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి అని ఆడదాన్ని తిడతారు. సో భర్తాచ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురువు రచయిత. శిష్యుడు తప్పు చేశాడు అనుకోండి గురువుకి వెళ్ళిపోతుంది. కాబట్టి గురువు అనేటువంటి వాడు శిష్యులను తప్పు చేయకుండా చూసుకోవాలి. ఉదాహరణకి సుమన్ టీవీలో ఎంతో మంది మన ఛానల్ చూస్తూ ఉన్నారు,
సో వాళ్ళందరికీ తెలుసో తెలియకనో ఎవరో వేరే ఛానల్ చూస్తూనే ఉంటారు. కానీ ఒక గురువుగా నా బాధ్యత ఏంటంటే మీ అందరికీ మంచి చెప్పడం నా బాధ్యత. మీ అందరికీ మేలు జరగాలి. మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పి హడావిడిగా చేసుకొని దానివల్ల ఏమైపోతుందంటే దైవానికి విపత్తు ఆపాదింపబడుతుంది. మేము పూజ చేసాం గురువు గారు మాకు ఎందుకో నష్టమైపోయింది అని దేవుణ్ణి తిడతారు. అలా తిట్టి మేము మతం మారుతా ఉండంట. అది మీ విచక్షణకి. దైవము అనేటువంటిది మనకి ఎలాంటి ఫలితం ఇస్తుందంటే దీపం లాంటిది. నువ్వు దీపాన్ని చక్కగా పెట్టుకున్నావు అనుకో, ఆ దీపం నుంచి నువ్వు వంట వెలిగించుకోవచ్చు, ఇల్లు కాల్చుకోవచ్చు, రెండు చేయొచ్చు. నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది ముఖ్యం. దైవం అగ్నితో సమానం. ఇప్పుడు గురుముఖంగా ఈ మంత్రాలు పఠించలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఏం అక్కర్లే, మామూలుగా పఠించుకునే మంత్రం ఏదన్నా ఉందా? ధ్యానం చేసుకుంటే చాలు. బగలాముఖి అమ్మవారిని ధ్యానం చేసుకుంటే చాలు. ఎందుకోసం అంటే అమ్మవారు మనోన్మణి అని అమ్మవారికి పేరు. లలితా సహస్రనామం చెప్తారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. సో అంతర్ముఖంగా సమారాధన చేయవచ్చు. నీకు ఏ మంత్రం తెలియాల్సిన అవసరం లేదు. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి కథాః నచాహ్వానం ధ్యానం అని చెప్పేసి మనకి ఆది శంకరాచార్యులు అపరాధ క్షమాపణ స్తోత్రం చెప్పారు. అక్కడ చెప్పారు మనం మూఢభక్తితోటి పూజ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనము ఏదో అయ్యగారు బాగా తెలిసినట్టు పెద్ద బొట్లు పెట్టేసుకొని రుద్రాక్షమాలు వేసుకొని ఓం వింపట్ ఓహో యూ అనుకుంటూ మనం చేస్తే ఈ ఎక్కడ పడాలో అడబడుతుంది. అదే ప్రశాంతంగా ధ్యానం చేస్తూ నీ శత్రువుకి కూడా నువ్వు మేలు జరగాలని కోరుకుంటూ, శత్రువు వల్ల నాకు మాత్రం బాధ జరగకుండా చూడు తల్లి, వీలైతే ఆ శత్రువుకి నన్ను పీడించకుండా వాడికి ఇంకా సంపదలే, నా మీద వాడికి దృష్టి పడకూడదు, వాడికి ఇంకా సంపదలు వాడు బాగుంటే నా జోలికి రాడు కదా. అలా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం అనుకోండి బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకెవరైనా శత్రువులు నన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకోండి, నేను అమ్మవారిని ఏం ప్రార్థన చేస్తా అంటే వాడిని నాశనం చేయమని ప్రార్థన చేయను. అమ్మ వాడికి ఏదో ఎక్కడో తక్కువైంది, ఆ తక్కువైంది కాబట్టి నా మీద పడి ఏడుస్తున్నాడు, వాడికి ఏదో ఆ తక్కువ ఏదో కాకుండా చూడు తల్లి, వాడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టు తల్లి, వాడు నా జోలికి రాడు అని నేను కోరుకుంటాను. ఇది సత్వంగా కోరుకోవడం. శత్రువుని కూడా మేలు కోరుకోవడం అనేది సత్వం. ఎందుకోసం అంటే ఎవరికైనా ఆకలి బాధ ఉంటుంది, వాడు ఆకలి బాధ కోసం వస్తాడు. దానికి మించి వచ్చాడు అనుకో, అమ్మవారు ఉంది, షీఈస్ ద యూనివర్సల్ జడ్జ్. ఆమెకు తెలుసు ఏది జరగాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఏం చేయాలి, అమ్మవారికి తెలుసు. అందుకే సోమవతి అమావాస్య రోజు నేను మా అమ్మవారి యొక్క శ్రీచక్ర పీఠంలో బగలాముఖి తంత్ర పూజ చేయిస్తున్నా. అందులోపల విశేషంగా బగలాముఖి అమ్మవారి యొక్క లాకెట్ ఉంటుంది, ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రము నేను తయారు చేశాను. ఆ యంత్రము రుద్రయామల తంత్రం నుంచి ఆ యంత్ర సాధన చేసి తయారు చేసాం. ఆ యంత్రము ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క బగలాముఖి మాల ఉంటుంది, విశేషంగా అమ్మవారి యొక్క సాధన చేసినటువంటి పసుపుమాల ఉంటుంది. ఆ మాల అది వేసుకొని సాధన చేయాలి. ఈ మంత్ర సాధన ధ్యానం చేయాలి. ప్రతిరోజు 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం. అంటే శత్రు బాధ, రుణ బాధ, ఏదైనా కోర్టు కేసులు, ఇప్పుడు అనవసరమైన కోర్టు కేసులు ఎన్ని పెరిగిపోతున్నాయి. ఎవరికైనా కోపం వచ్చిందంటే వెళ్తాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తారు. పాపం పోలీసులు కూడా ఏం చేయలేరు. ఎందుకోసం అంటే వాళ్ళకి నిజ నిర్ధారణ చేసే అధికారం వాళ్ళకి లేదు. ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు అంటే అది ఏందో వాస్తవం అయినా కాన వాడేదో చిన్న సాక్ష్యాలు సబ్మిట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసేయాలి, వాళ్ళ బాధ్యత చేసి కోర్టుకు పంపించేసారు. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది నిజం లేదు కానీ తిరగాల్సి వస్తుంది. అలాంటి బాధలు ఉన్నాయనుకోండి, అమ్మవారిని అడగాలి. ఇంకెవరిని అడుగుతారు చెప్పండి ప్రపంచం? ఇప్పుడు న్యాయమూర్తి కూడా మనకి దైవంతో సమానమే. కానీ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళాలంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. ఆ లోపల జీవితాలు అయిపోతాయి కదా. ఉదాహరణకి ఇప్పుడు వివాహానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఒకళ్ళు కేసు వేసారు, అతను ఇంకేముంది, వాళ్ళు ఇటు పెళ్లి చేసుకోరు, ఇటు సంసారం చేయలేరు, ఇటు ఒక్కళ్ళతోటి కలిసి ఉండలేరు, ఇటు ఇంకోళ్ళతోటి ఉండలేరు, ఇటు పిల్లలు కనలేరు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాలు మొత్తం అయిపోతున్నాయి. సో అలాంటి సమస్యలు ఇంకా చాలా మంది కొన్ని రకాల సమస్యలు. కొంతమంది ఆడపిల్లలకు ఇంట్లోనే సమస్యలు, ఇంట్లోనే శత్రువులు ఉంటారు, బయటకు చెప్పుకోలేరు. ఇంట్లోనే శత్రువులు ఉంటారు. మేనమామల శత్రువు ఉండొచ్చు, మామయ్యల శత్రువులు ఉండొచ్చు, లేదా చిన్నాన్న శత్రువు అవ్వచ్చు, అన్నదమ్ములు కూడా శత్రువులు అవ్వచ్చు. ఎందుకోసం అంటే కలికాలం ఇది. కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, భాగవతంలో చెప్పారు. నారదుడు కలికాలం ఎలా ఉంటుందని చెప్తే అందరూ భయపడిపోయారట. అమ్మో కలికాలమా దేవుడమ్మా, కలికాలంలో మాత్రం జన్మనివ్వక దేవుడా అని దండం పెట్టుకున్నారట. కలికాలం అంత భయంకరంగా ఉంటుంది, వావి వరుసలు ఉండవు కలికాలంలో. సో అలాంటి కలికాలములో మనము ఏదైనా సమస్యల నుంచి బయటపడాలంటే అందుకే బగలాముఖి అమ్మవారే మనకి అనుగ్రహిస్తుంది.
కాబట్టి బగళాముఖి సాధన చేయాలి, అమ్మవారిని అలా స్మరించుకుంటూ ఉండాలి ఆ స్మరించాలి. రోజున ప్రత్యేకించి. ఇక 3వ తారీఖు మనకేమి పట్టు ఉండదా అండి? ఇంకా 3వ తారీఖు శ్రాద్ధ కర్మలు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే 2వ తారీఖు కూడా చేసుకోవచ్చు. పితృదేవతలకు తర్పణాలు ఎవరైనా వదిలేది ఉంటే 3వ తారీఖు కూడా తర్పణాలు వదులుకోవచ్చు. తర్పణాలు వదలడానికి తప్ప 3వ తారీఖు ఎలాంటి సాధనలు చేయడానికి, అమావాస్యకు సంబంధించిన సాధనలు చేయడానికి పనికిరాదు. 2వ తారీఖే సోమవతి అమావాస్య. 3వ తారీఖు మాత్రం భౌమావాస్యాం నిశాం అగ్రే చంద్రే శతభిషాంగతే అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు శతభిష నక్షత్రంలో వచ్చి అది మంగళవారం అయ్యి అది నిశాం అగ్రే అంటే సాయంత్రము 6 గంటలకి 5:30 నుంచి 6 గంటల మధ్యన ఉంటే అది అద్భుతమైన యోగం. అది ఇప్పుడు లేదు. అది వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ ఉదయమే కాబట్టి చేయండి. అమ్మవారిని తలుచుకుంటే చాలు ఈ సోమవతి అమావాస్య రోజు. వివరించారు గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.